ఢిల్లీలో సీజేపీ ఆందోళన నేపథ్యంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధుల సమావేశం అనంతరం సోనాం వాంగ్చుక్ కీలకమైన ప్రకటన చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన వచ్చే వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ఏదైతే నిరసనకారులకు ఇటు పోలీసులకు మధ్య జరిగినటువంటిది, ఒకవైపు సోనం వాంగ్చుక్ తర్వాత అభిజిత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది ధర్నా. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉత్కంఠగా ఉండేటటువంటి చాలా మటుకు పార్లమెంటు వరకు కూడా మార్చ్ నిర్వహిస్తాము అన్నటువంటిది, అదే విధంగా కొన్ని వేల మంది కూడా నిర్వహించినటువంటిది. దాదాపు మధ్యాహ్నము 3 గంటల నుంచి దాదాపు పరిణామాలు చాలా జంతర్ మంతర్ ధర్నా ఇక ముగుస్తుంది అనుకున్నటువంటి సమయంలో మరొక కీలక ప్రకటన ఇటు సోనం వాంగ్చుక్ కీలక ప్రకటన చేయడం జరిగింది. దాదాపు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ సభ్యులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకా సమావేశమైన కొద్దిసేపటి తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి డిమాండ్లకు సంబంధించినటువంటి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అనంతరము ఇటు సోనం వాంగ్చుక్ కూడా నిరసన ఏదైతే దీక్ష చేపడుతున్నటువంటి 23 రోజుల పాటు దీక్ష చేపట్టినటువంటిది విరమిస్తున్నాను అన్నటువంటి ఒక ప్రకటన కూడా వెలువడింది. అనంతరం మరి కొద్దిసేపట్లోనే దాదాపు ఒక అరగంటలోనే కీలకంగా కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. దాదాపు పోస్ట్ కు సంబంధించింది ఆయన భార్య డాక్టర్ అంజలి చాలా కీలకంగా కూడా తన భర్త ఆమోదంతో కొన్ని ప్రస్తుతం ఉండేటటువంటి కొన్ని కండిషన్ల మేరకు మాత్రమే రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది నిరసన దీక్ష. మరి ఇప్పటి నుంచి కూడా నేను నిరసనను ఏదైతే దీక్ష కూడా కొనసాగిస్తున్నాను అంటూ కూడా చాలా కీలకమైనటువంటి ప్రకటన వెలువడింది. దాదాపు ప్రధానంగా డిమాండ్లలో పార్లమెంట్ లో ఎంపీలను కలిసేందుకు యువ నాయకులకు అనుమతి ఇవ్వాలి అన్నటువంటిది ఒక డిమాండ్. మరొకటి తాను ఏదైతే సబ్ జడ్జింగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నానో అక్కడికి ఎవరైనా కానీ నిరాహార దీక్షకు సంబంధించినటువంటి కార్యకర్త కలిసే విధంగా కూడా ప్రభుత్వ తరఫున కూడా ఇక్కడికి పంపించే విధంగా కూడా కలిసే విధంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసే విధంగా కూడా రెండవ డిమాండ్. ప్రధానంగా ఈ 2 డిమాండ్లు నెరవేరిస్తేనే ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటటువంటి ధర్నాను విరమించుకుంటామంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన చేయడం అన్నది కొద్దిసేపు క్రితంగా. దీనితో చాలా మంది కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గజియాబాద్, నోయిడా, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ చాలా ప్రాంతాల నుంచి కూడా కొంతమంది నిరసనకారులు, విద్యార్థులు కూడా ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా ఢిల్లీలోనే ప్రస్తుతం ఈ రోజు కూడా ఇక్కడే ఉండి తర్వాత రేపు కూడా మరొకసారి ధర్నాను కొనసాగిస్తాము అనే విధంగా కూడా వ్యూహ రచన చేస్తున్నారు అన్నటువంటిది మాత్రము ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారము. కానీ రెచ్చగొట్టే చర్యలు ఏదైనా కానీ యువత శాంతియుతంగా చేస్తుంటే వారిపై దాడి చేసినటువంటిది వాటిని చూసిన తర్వాత నా మనసు చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి ఏదైతే ఈ రోజు చేసినటువంటి అనైతికంగా చేసినటువంటి దాడులు అనుకోవచ్చు, పోలీసు చర్యలు ఏ విధంగా పోలీసులు చేసినటువంటి దాడులపై కూడా ఖచ్చితంగా దీనికి ఒక వివరణ ఇవ్వాలంటూ కూడా ఈరోజు సోనం వాంగ్చుక్ చేసినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. రేపు ఉదయం దాదాపు ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే పరిణామాలు అనుకోవచ్చు, రేపు ఉదయం చాలా కీలకంగా ఎన్డీఏ కూటమి సమావేశం కూడా రేపు ఉదయం 9:30 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కూడా చాలా కీలకమైనటువంటి భేటీ జరగబోతుంది. కానీ జంతర్ మంతర్ ధర్నా తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధానికి సంబంధించినటువంటిది కేంద్ర హోంశాఖ మంత్రి కూడా మధ్యాహ్నం కూడా భేటీ కావడం జరిగింది. ఆ భేటీకి సంబంధించినటువంటి వివరాలు ఇప్పటి వరకు కూడా ఇంకా వెల్లడించలేదు. కానీ ఒక కీలకంగా కూడా రాజకీయ పరంగా ఢిల్లీ వేదికగా చాలా మార్పులు జరగబోతున్నాయి అన్నటువంటిది మాత్రము అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.